హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈ అప్డేట్ వచ్చేసి నిన్న నైటే రావడం జరిగింది. బట్ నేను కొంచెం వీడియో అనేది డిలీట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఇక ట్రిప్కి సంబంధించి ఈ గురుకులకు సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్ సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అయితే రావడం జరిగిందండి. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇక్కడ ముందు ప్రొవిజనల్ లిస్ట్ అయితే ఉంటుంది కదా, ఈ ప్రొవిజనల్ లిస్ట్ 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ నెంబర్స్కి అయితే వీళ్ళకైతే ఇక్కడ ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇక వాటికి సంబంధించి ఇక్కడ డీటెయిల్డ్గా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా వచ్చేసి చూసినట్లయితే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ eligible candidates picked up for certificate verification and the demonstration at the rate of 1:2 ratio in general recruitment సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నామని ఇట్ ఈస్ హియర్ బై నోటిఫైడ్ దట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ హెల్డ్ డ్యూరింగ్ ద ఆగస్ట్ 2023 రోజున వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే జరిగింది. ఇన్ ద ఫాలోయింగ్ పోస్టెస్ ఇన్ వేరియస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి the candidates those all ticket numbers are mentioned in here under the provisionally picked up 1:2 ratio for the certificate verification సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ 1:2 రేషియోలో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉందో ఒకసారి చెక్ చేసుకునే ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఈ లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు కొంచెం ఛానల్కి వచ్చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే ధన్యవాదాలండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి ఫస్ట్ పేమెంట్కు కొంచెం దగ్గరలో ఉన్నాము. అది ఒక 20% అయితే అయిపోతుంది కంప్లీట్గా ఫస్ట్ పేమెంట్ అనేది. కొంచెం వాచ్ చేయండి, అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కొంచెం ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను జెన్యూన్గా. ఇక దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే ఈ లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి 19/2/2024 రోజున అయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. 19 నుంచి 20 వరకు అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక వెన్యూకి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే వెన్యూ అనేది మీకు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మీకు వెన్యూకి సంబంధించి ఇక్కడ చెప్తాను నేను ఎలా ఉంటుంది అనేది. ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ కాపీస్ అంటూ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరైతే ఎవరైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మెరిట్ లిస్ట్లో అంటే ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్కి 1:2 రేషియోలో అంటే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ డెమాన్స్ట్రేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఫ్రెండ్స్, ఇక ఒకవేళ సర్టిఫికేట్స్ లేకుంటే ఎలా మీకు డౌట్ రావచ్చు. ఏం పర్లేదండి, మీకు ఒకవేళ ఏదైనా ఒక సర్టిఫికేట్ లేకుంటే మాత్రం వాటికి సంబంధించిన అండర్టేకింగ్ ఫామ్స్ ఉంటాయి. అంటే మీ యొక్క పీరియడ్ అయితే ఎంచుకోవాలండి. అంటే ఒక 4-5 డేస్కి వరకు మీకు సబ్మిట్ చేస్తామంటూ కూడా ఒక అండర్టేకింగ్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసి చూపెడితే ఏం కాదు. ఇక ముందుగా ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుందంటే చెక్ లిస్ట్ అండి. 1 సెట్ చెక్ లిస్ట్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అంటే అఫీషియల్ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో చెక్ లిస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేదా నా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. ఒకసారి అక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు చెక్ లిస్ట్ సంబంధించి. ఇక హాల్ టికెట్ అనేది ఒరిజినలా లేకపోతే జిరాక్స్ కాపీ తీసుకెళ్ళాలంటే ఒకవేళ మీకు హాల్ టికెట్ ఉంటే మాత్రం ఒరిజినల్ తీసుకెళ్ళండి. జిరాక్స్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే మన హాల్ టికెటే కాబట్టి అంత ఏముండదు. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ SSC మెమో ప్రకారం ఖచ్చితంగా ఉండాలండి. ఇక కాన్వకేషన్ సర్టిఫికేట్ వెళ్ళాలని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక ప్రీవియస్ రిక్రూట్మెంట్లో అయితే మాత్రం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే కాన్వకేషన్ అడగలేదు, జస్ట్ మార్క్స్ మెమో అడగడం జరిగింది. మ్యాక్సిమం మార్క్స్ మెమో అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అడిగితే మాత్రం మీ యొక్క అండర్టేకింగ్ ఫామ్స్ అయితే ఫిల్ చేసి మీకు కొంచెం టైం కావాలని అడగండి, ఏం పర్లేదు, వాళ్ళు ఇస్తారు. ఇంకా స్కూల్ స్టడీస్ సర్టిఫికేట్స్ వచ్చేసి 1st to 7th క్లాస్ వరకు ఉండాలి ఖచ్చితంగా. ఇక ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే నాన్ క్రిమి లేయర్ లేటెస్ట్ ఉండాలి. ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, డేట్స్ కూడా క్లియర్గా. లేటెస్ట్ EWS సర్టిఫికేట్స్ అయితే కాంపిటెంట్ అథారిటీ ఇన్ తెలంగాణ సంబంధించి లేటెస్ట్ EWS ఎవరైతే EWS క్యాండిడేట్స్కి EWS అనేది అప్లై చేశారో వారికి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అంటే అప్లికేషన్ టైంలో EWS అని పెట్టారో వాళ్ళకి ఖచ్చితంగా EWS సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే డిజబిలిటీ క్యాండిడేట్స్కి సదరం సర్టిఫికేట్ ఉండాలి. ఈ NOC అంటే
యూనివర్సిటీ సంబంధించి ఇక్కడ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే సర్వీస్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు ఇంతకుముందు ఏమైనా సర్వీస్ చేస్తుంటే వాటికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన క్యాండిడేట్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ట్రిబ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక చూసుకోవచ్చు ఇక్కడ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ పిక్డ్ అప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ డిమాన్స్ట్రేషన్ 1:2 రేషియో అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి వేరియస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక సబ్జెక్ట్ వారిగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. హాల్ టికెట్స్ వచ్చేసి డిగ్రీ లెక్చరర్స్ ఇన్ తెలుగుకు సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్ వారిగా హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం అయితే క్లియర్గా. ఇది వచ్చేసి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇంగ్లీష్ సంబంధించి అలాగే వివిధ సబ్జెక్టుల వారికి ఇవ్వడం జరిగింది. డిగ్రీ లెక్చరర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ లెక్చరర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ సంబంధించి, అలాగే డిగ్రీ లెక్చరర్స్ ఇన్ ఫిజిక్స్ సంబంధించి వేరియస్ సబ్జెక్ట్స్ అయితే అన్నీ ఉన్నాయండి, ఒక్కటి మిస్ కాకుండా. అలాగే డిగ్రీ లెక్చరర్స్ ఇన్ కెమిస్ట్రీకి సంబంధించి, అలాగే ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే డిగ్రీ లెక్చరర్స్ ఇన్ బాటనీ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే జువాలజీ లెక్చరర్స్ ఇన్ జువాలజీ సంబంధించి కూడా, అలాగే డిగ్రీ లెక్చరర్స్ ఇన్ జియాలజీ సంబంధించి, అలాగే బయోకెమిస్ట్రీ సంబంధించి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సైకాలజీ, బయోటెక్నాలజీ, అలాగే వివిధ డిపార్ట్మెంట్ వారిగా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డిగ్రీ లెక్చరర్స్ ఇన్ హిస్టరీ సబ్జెక్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఎకనామిక్స్ సంబంధించి, అలాగే లెక్చరర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్కి సంబంధించి, అలాగే డిగ్రీ లెక్చరర్ ఇన్ జర్నలిజం సంబంధించి ఓన్లీ 2 క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఇక డిగ్రీ లెక్చరర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా కొంత హాల్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే డిగ్రీ లెక్చరర్స్ ఇన్ కామర్స్ సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ హాల్ టికెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మైక్రోబయాలజీ సబ్జెక్ట్ సంబంధించి, సోషియాలజీ, వివిధ సబ్జెక్టుల వారికి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి హాల్ టికెట్స్ అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అంటే డీటెయిల్గా ఇప్పుడు ఇచ్చారు 19 నుంచి 20 వరకు అనేది. ఇక దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ వచ్చేసి ట్రిబ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ నేను ఆల్రెడీ ఒకసారి టెలిగ్రామ్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. లేదంటే ఇప్పుడు కూడా మళ్ళీ టైప్ చేసి పెడతాను ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక వాటికి కొంచెం లైవ్ రూపంలో అంటే లైవ్గా మీకు పెడతానండి. అంటే కొంతమందికి తెలియదు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఏ విధంగా ఉంటుంది, క్యాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా కొన్ని తెలియని వాళ్ళు ఉంటారు. వాటికి సంబంధించి నీకు అంటే మీకు ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఎన్ఓసి అంటే ఏ విధంగా ఉంటుంది అనేది కొంతమందికి తెలియదు. లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ తీసుకెళ్ళాలా లేకపోతే పాతది ఉన్న సరిపోతుందా అని కొంచెంమంది అడగడం జరిగింది. లేటెస్ట్ ఉండాలండి, ఖచ్చితంగా లేటెస్ట్ తీసుకెళ్తే సరిపోతుంది. అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది డేట్ ఆఫ్ ది వాటికి అప్పటి వరకు ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్రిప్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే లెక్చరర్స్ ఇన్ డిగ్రీ కాలేజ్కి సంబంధించి ప్రొవిజనల్లీ సెలెక్ట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.